కానీ మీకు అప్పుడు ఏం చేయాలనిపించింది? ఏం చేయలేదు డార్లింగ్, నాకు ఓకే, నాది నా నేతి నేను డైరెక్టర్ని, నేనే డబ్బులు పెట్టినాను కాదు. ఇది తీసుకున్నా, మళ్ళీ ఇంకేదో సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. శోభు గారి పరిస్థితి ఏంటి, శోభు గారిది చిన్న గారి పరిస్థితి ఏంటి, నన్ను నమ్మి పెట్టేశారు. ఏం చేస్తాం, మన నా దగ్గర ఏదో కొన్ని ఆస్తులు ఏమన్నా ఉంటే చేసి అదేంటి ఏం లేదు సార్, రిలీజ్ అప్పులు కట్టుకుంటా ఉన్నారు సార్. రిలీజ్ అప్పుడు 20 crores డెఫిసిట్ అని చెప్పారు. యాక్చువల్గా 40 crores ఎంత ఉందంట డెఫిసిట్ రిలీజ్ కు ముందు. ఏం చేస్తాం డబ్బులని ఫిగర్ కదా, పొద్దున్న అలా బయట తిరుగుతుంది, ఇలాగా తిరుగుతుంటే సాయి గారు వచ్చారు. సాయి గారు మనం ఆయనకి డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఎలా మనకే ఎంత వచ్చిందంటే ఎలాంటి టాక్ వస్తుందో ఆయనకి తెలుసు కదా, భయంకరమైన టాక్ అదంతా వస్తుంది. సో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ని ఎంత ఫాస్ట్గా తీస్తే, ఇంత చేశానండి, ఇంకొన్ని ఇంత